అలాఫీ ప్రైజ్ లార్డ్ సార్. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3, 7 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అదేవిధంగా 7వ వచనం చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా సజీవులుగా నిద్రలేచి ఉదయకాలంలో మొదటి గడియ దేవునితో గడిపే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. నన్ను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి యూసీవై టీం అందరం కలుసుకొని ప్రభువా, ఈ విధంగానైనా వాక్యము ధ్యానించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఎందరికో ఈ భాగ్యము లేదు నాయనా తండ్రి, మీరు మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మేము వాక్యం ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరచండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినడానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండయ్యా. ఎంతో ఆసక్తి కలిగే ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ఉదయం గూగుల్ మీట్కి వస్తుండగా వారి కుటుంబాలను మీరు దీవించండి, క్షేమం దయచేయండి. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఈ యొక్క యూసీవై టీంని ప్రభువా రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి ఉపయోగించుకొని ప్రభువా ఒక మార్గాన్ని మీరు మా కొరకు ఏర్పాటు చేయమని తండ్రి, ఏ ప్రాంతాల్లో సువార్త, ఏ ప్రాంతాల్లో మేము వాడబడాలో మీరు మాకు సహాయం దయచేయమని ఈ ఉదయకాలపు ప్రార్థనల వల్ల తండ్రి అన్ని కుటుంబాలు కూడా దీవెనలు పొందడానికి మీరు మాకు సహాయం దయచేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశము, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనే అంశం గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. మనందరం కూడా మన యొక్క ఆలోచనలో ఒక విధంగా మనము మన గురించి అనుకుంటూ ఉంటే, దేవుడు మన గురించి మరొక ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి ఈరోజు మన గురించి దేవుడు ఏ ఆలోచన కలిగి అంటున్నాడో మనం ఒకసారి ఆలోచిద్దాము. మొట్టమొదటిగా మన గురించి ఒకసారి మనము ఆలోచించుకున్నట్లయితే, కొందరు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా అనుకుంటూ, అదేవిధంగా గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా మరికొందరు వారికి వారు తగ్గించుకుంటూ జీవిస్తూ ఉంటారు. వారిలో ఒకవేళ దేవుని యొక్క భయము, భక్తి ఉన్నప్పటికీ కూడా వారికి వారు తగ్గించుకుంటూ దేవునిలో కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలా మనము అన్ని రకాల మనుషులను మనం చూస్తూ ఉంటాం. అయితే మనము దేవుని వాక్య ప్రకారంగా గమనిస్తే, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని వాక్యము సెలవిస్తున్న విధంగా ఈరోజు మన ఆలోచనలు, మన తలంపులు వేరుగా ఉంటే, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. కాబట్టి దేవుడు మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదే సమయంలో మనము మనుషులకి కనబడాలని మనము అనేక విధాలుగా మనము గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే అదే సమయంలో మనము మనుషులు కనబడే వాళ్ళని మనం చేస్తున్నటువంటి ఆ పనుల వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేకపోతే మనుష్యులు ఒకవేళ మనల్ని పొగిడితే దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అని ఆలోచించినట్లయితే అది కాదు. దేవుడే మనల్ని గొప్పగా పొగడాలి. దేవుడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక మనల్ని ఆయన గొప్ప చేసినట్లయితే మనము గొప్పవారిగా ఉంటాము, గొప్పవారం అవుతాము అనేది కూడా మనం ఈరోజు గమనించబోతున్నాం. కాబట్టి కొంతమంది భక్తులను నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో పరిచయం చేస్తాను. ఇవన్నీ కూడా మనం చదువుకున్న వాక్యాలే. అయినప్పటికీ కూడా మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసంగా మరొకసారి వారి గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. వారి జీవితంలో వారు ఏమనుకుంటూ వారు జీవించారు. ఆ సమయంలో దేవుడు
వారి గురించి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనం మన గురించి అనుకునేది గొప్ప కాదు కానీ, దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని మనము వీరి ద్వారా నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనము నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనించినప్పుడు, ఈ వాక్య భాగంలో అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఇక్కడ మనం మోషేని చూస్తున్నాం. మోషే అంటున్నాడు, అయ్యా, నేను మాట నేర్పరిని కాదు. అదే సమయంలో నాకు నోటి మాంద్యం గూడా ఉంది గదా! నాకు నోటి నాలుక మాంద్యము గూడా ఉంది కదా! అని అంటున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు దేవుడు మోషేని ఆయన వాడుకోవాలని చూస్తున్నాడు. అనేక మందికి దీవెనకరంగా వాడుకోవాలని, ఐగుప్తులో నుంచి తన ప్రజలను విడిపించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, మోషే తను దేవునితో మాట్లాడుతూ, అయ్యా, నా యొక్క నాలుక మాంద్యము, అదేవిధంగా నోటి మాంద్యము ఉంది. నేనంతగా మాట్లాడేవాడిని కాదు అని ఆయన తన గురించి తాను చెప్తున్నప్పుడు, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టిగల వానినే కానీ, గ్రుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా! ఈ మాట చాలా గొప్ప మాటండి. ఈరోజు మనము ఒకవేళ మనము భయముతోనో, లేకపోతే కొన్ని సందర్భాల్లో సిగ్గుతోనో మనము దేవునిలో వాడబడలేకపోతూ ఉంటాం. లేపోతే మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, ఒకవేళ నా నాలుక కొంత మాంద్యంగా ఉంది, లేకపోతే నా మాట సరిగ్గా రాదు కదా! ఎట్లా చేయాలా అనుకుంటూ ఉంటాం. అందుకే దేవుడంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఈరోజు నీకిచ్చింది, సమస్తం నీకిచ్చింది దేవుడే కదా! కనుక నోరిచ్చిన వాడు దేవుడే, మొగతనం ఇచ్చింది ఆయనే, చెవిటితనం ఇచ్చింది ఆయనే, చక్కగా వినబడ్డము చేసేది ఆయనే, కాబట్టి గుడ్డివాడిని కలుగజేసింది ఆయనే. కనుక ప్రతి ఒక్క విషయంలో మనం గమనించినప్పుడు అన్నీ గూడా దేవుడే మనకు కలుగజేస్తాడు. అది మంచి గావచ్చు, అది చెడు గావచ్చు. ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు గాబట్టి. తర్వాత చూడండి ఏమన్నాడు, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి, నీవు ఏమి పలకవలసినది నీకు బోధిస్తాను అంటున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఒక మంచి వాగ్దానం గూడా మరి మోషేకి ఇస్తున్నాడు. ఈ వాక్య భాగంలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే, మన యొక్క బలహీనత దేవుడు బలంగా మార్చుతాడు. ఒకవేళ మనం బలహీనంగా ఉండొచ్చేమో కానీ, అనారోగ్యంగా ఉండొచ్చేమో కానీ, ఒకవేళ మన దృష్టిలో మనము ఒకవేళ బలహీనులుగా ఉండొచ్చేమో, ఒకవేళ మనుషుల దృష్టిలో గూడా మనం ఒకవేళ వీడు పనికిరాడులే, వీడంతే అనుకోవచ్చేమో కానీ, దేవుని దృష్టిలో నీవు గొప్పవాడివి అనే విషయాన్ని ఇక్కడ మనము మోషే ద్వారా నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినప్పుడు సంఖ్యాకాండము 12వ అధ్యాయము ఈ యొక్క 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా? అక్కడ మోషే ఆలోచన ఒక విధంగా ఉంది. తన గురించి తాను నాకు నోటి మాంద్యం ఉంది, నేనేమో నాలుక మాంద్యం ఉంది అనుకుంటూ ఉంటే, ఇక్కడ దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడో. దేవుడు మరి మోషేని ఎలా ఎలా వాడుకున్నాడో గమనించారా? కాబట్టి మన యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. మన గురించి దేవుని యొక్క ఆలోచన వేరుగుంటుంది. అందుకోసం మనం ఎప్పుడు గూడా మనుష్యులను ఆశ్రయించకుండా, ఈ రాజులను నమ్ముకోకుండా నన్ను ఆశ్రయించు అంటాడు దేవుడు. మనము దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే మోషే మరి దేవుణ్ణి ఆశ్రయించాడో, దేవుడు ఆయన నడిపించాడు మోషేని. అందునిమిత్తమే ఒక గొప్ప సాక్ష్యాన్ని మరి మోషే సంపాదించుకున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుని మాట వినాలి. మొట్టమొదటిగా మన జీవితంలో దేవుడు మనల్ని దీవించాలన్నా, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానం మనకు దేవుడు ఇవ్వాలన్నా, దేవుని వాక్యం చదవడము, దేవుని వాక్యాన్ని మనము వినడము, దేవుని వాక్య ప్రకారంగా జీవించడం. మనం క్రైస్తవులమే కాదనడం లేదు. కానీ క్రైస్తవులమైనప్పటికి కూడా మనము దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామా లేదా అన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయం.
ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. అదే సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు. కొంతమంది వీలైతే దేవుని వాక్యాన్ని గూడా బోధిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే వారు క్రైస్తవులుగా జీవిస్తున్నారు గాబట్టి. అయితే ఇవన్నిటికంటే గూడా ప్రాముఖ్యమైన విషయము దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అన్నదే ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈరోజు మోషే దేవుని మాట విన్నాడు కాబట్టి ఈరోజు మంచి సాక్ష్యాన్ని మోషే సంపాదించుకున్నాడు. ఎంత మంచి సాక్ష్యం అంటే భూమి మీద ఉన్న వారందరిలో గూడా సాత్వికుడు అనే మాటను మనం ఇక్కడ వింటున్నాం. ఈరోజు ఆ సాత్వికుడు అన్నటువంటి ఆ యొక్క స్వభావం మరి మోషేకుంది గదా! ఈరోజు మనం గూడా దేవుని మాటను విన్నట్టయితే మన గురించి గూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడుగా. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. తర్వాత చూడండి 7వ వచనంలో గూడా అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకత్వం సంపాదించుకోవాలి. దేవుని దృష్టిలో మనము నమ్మకమైన వారిగా ఉండాలి. ఈరోజు మనం చూసినప్పుడు గూడా కొన్ని సందర్భాలు ఈ మందిరాల్లో గూడా ఎక్కడ మనకు లోపమొస్తుంది అని చూస్తే, ఈ డబ్బుల విషయంలో మనకు మందిరాల్లో కొంత లోపమొస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే నమ్మకంగా వాళ్ళు ఉండలేకపోతారు. దేవుడికి ఏమైతే కానుకలొస్తాయో, ఆ కానుకల విషయంలో గావచ్చు, దేవుని యొక్క సొమ్ము విషయంలో గావచ్చు, మనము కొంతమంది ఆ విధంగా నమ్మకంగా ఉండలేరు. కాబట్టి అలాంటి వారిని గూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే వాక్యం అంటుంది, "నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు." ఆ నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి. కనుక ఈ రోజున మనుషులు మెప్పు కొరకు చాలామంది ప్రయత్నం చేస్తా ఉంటారు. అలా మనుషులు మెప్పు కొరకు ప్రయత్నం చేసేవారు ఎప్పుడు గూడా అది దేవుని దృష్టిలో మంచిది కాదు అనేది గూడా మనం ఈరోజు ఆలోచించాలి. కానీ మోషే ఎప్పుడు గూడా అలా ప్రయత్నం చేయల. మోషే తనను తాను తగ్గించుకుంటున్నాడు. తన తన యొక్క లోపాన్ని గూడా దేవునితో చెప్తున్నాడు. అయ్యా! నా లోపం ఇది ఉంది గదా! నేను ఎలా వాడబడతాను? అంతమందిని నేను ఎలా నడిపిస్తాను? అంతమందికి ఎట్లా నేను నాయకుడిగా ఉంటాను? ఎలా నేను ఐగుప్తు రాజుతో మాట్లాడగలను? నా నోటి మాంద్యము, నాలుక మాంద్యం ఉంది గదా! అంటున్నప్పుడు దేవుడు నేను నడిపిస్తాను అంటున్నాడు. కనుక దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మన సృష్టికర్త మనకు తోడుగా ఉన్నప్పుడు, మన బలహీనతలు, మన లోపాలు మరి ఆయన దాన్ని సరిచేస్తాడు. సరిచేసిన తర్వాత నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన నిన్ను మెచ్చుకొని ఈ విధంగా మంచి ప్రతిఫలం నీకు దేవుడిస్తాడు. చూసారా? ఈరోజు మోషే దేవుని మాట విన్నాడు గాబట్టి ఈరోజు సాత్వికుడుగా పిలువబడ్డాడు. అదేవిధంగా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా పిలువబడ్డాడు. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం మనం వింటున్నప్పుడు మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని విందాం. రెండవది చూడండి, దావీదు గురించి చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు, ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు, ఏ పాటి వానిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నెల్లిని కదా. చూసారా ఆ మాట? ఇక్కడ దావీదు అంటున్నాడు, చచ్చిన కుక్క వంటి వాడని అని పోల్చుకుంటున్నాడు. అంటే ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, ఒకవేళ దావీదు తన దృష్టిలో ఒకవేళ గొప్పవాడే. ఎందుకంటే అక్కడ అరణ్యంలో ఆయన గొర్రెలు కాసేటప్పుడు ఎన్నో జంతువులు మరి క్రూర మృగాలు వచ్చినప్పుడు గూడా వాటిని ఆయన చంపినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయినప్పటికి గూడా తగ్గించుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే తన దృష్టిలో తాను తగ్గించుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చచ్చిన కుక్కను కదా అని తగ్గించుకుంటున్నాడు. నా మీదన ఆయన నన్నునా నా కోసం ఆయన రావడమో అవసరమా? లేపోతే నన్ను ఆయన కొట్టడం లేపోతే హతమార్చడం అవసరమా? అన్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. అయితే దావీదు, దావీదు దృష్టిలో ఒకవేళ ఆ విధంగా ఉన్నప్పటికీ, దేవుని దృష్టిలో దావీదు యొక్క గొప్పతనం ఎలా ఉందో ఒకసారి మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా తన చిత్తానుసారమైనటువంటి మనసు గల ఒకరిని కనుగొనియున్నాడు. చూసారా? ఇక్కడ మనం చూసినప్పుడు గొప్ప విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే దేవుడు మరి సౌలును తీసేసి మరి దావీదును రాజుగా పెట్టాలనుకున్న సమయంలో అక్కడ ఒక గొప్ప సాక్ష్యాన్ని, చిత్తానుసారమైన మనసు గలవారిని ఒకరిని కనుగొనియున్నాడు అనే మాట చూస్తున్నాం. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా
తన చిత్తము నెరవేర్చేటువంటి వ్యక్తిగా మనం దావీదుకి సాక్ష్యం ఇస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు, తను అరణ్యంలో ఆ గొర్రెలు మేపుకుంటున్న సమయంలో, దేవుడు తన యొక్క మనస్సును, తన హృదయాన్ని గ్రహించాడు. కనుక తండ్రి దృష్టిలో లేపోతే ఈ మనుషుల దృష్టిలో మిగతా వారు అంటే మిగతా అన్నదమ్ములు గొప్పవారు అయ్యుండొచ్చేమో కానీ, దేవుని దృష్టిలో అరణ్యంలో ఉన్నప్పటికి కూడా, ఒక గొర్రెల కాపరి అయినప్పటికి కూడా, మరి దేవుడు మరి దావీదుని ఎన్నుకున్నాడు. గమనించారా ఆ విషయాన్ని? ఎందు నిమిత్తం అంటే, చిత్తానుసారమైన మనసు గలవాని ఒకని కనుగొనెను అనే మాట అక్కడుంది. కాబట్టి కనుగొనెను అన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆయన అందరిలో కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ యొక్క రాజుగా ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాలంటే ఒక రాజు అవసరం. ఆ రాజు అనేక మంది రాజులుండరు గదా! ఒక రాజే ఉంటాడు గదా! కనుక ఒక్కొక్క రాజుని ఆయన పరిపాలనకు ఉపయోగించుకుంటూ, వారు నచ్చకనట్లయితే వెంటనే వారిని ఆయన మళ్ళీ ఆ యొక్క రాజు పదవి నుంచి తొలగిస్తూ, మరొకరిని ఎన్నుకుంటున్న సమయంలో ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. తర్వాత చూడండి, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి. కాబట్టి ఆ ముందు రాజు సౌలు దేవుని మాట వినలా. కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. కాబట్టి మనకు దేవుడు దావీదును రాజుగా చేయబోతున్నాడు. ఎందుకంటే దేవుని మాట మనం వినాలి. మన భక్తులందరూ కూడా గమనించినట్లయితే ఎందుకంత తగ్గించుకున్నారంటే వాళ్ళు దేవుని మాట విన్నారు. ఈరోజు మనలో కూడా ఆ తగ్గింపు జీవితము రావాలి అంటే, అలాంటి దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి జీవితం రావాలంటే, దేవుని మాట విన్నప్పుడే మనలో తగ్గింపొస్తది. ఈరోజు వాక్యం చేత మనము కడగబడాలి. వాక్యం చేత మనము ఉదక స్నానం చేయబడాలి. ఈరోజు వాక్యము అనేది మనం వింటున్నాం. అంతవరకే అది ఉండిపోతుంది. అలా కాదు. ఆ వాక్యము విన్నదాన్ని మనము నెమరు వేసుకునేటువంటి స్థానానికి వెళ్ళిపోవాలి. ఆ స్థితికి వెళ్ళిపోవాలి. నువ్వు అనుక్షణము నీ ప్రయాణంలో నువ్వెక్కడికైతే వెళ్తున్నావో ఆ ప్రాంతంలో నువ్వు మౌనంగా ఉన్నప్పుడు గూడా ఈరోజు చదువుకున్న వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకున్నటువంటి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు, ఆ వాక్యము ఎప్పుడైతే అనేక సార్లు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావో, ఆ వాక్యం నిన్ను మార్చేస్తది. ఈరోజు ఎందుకని చాలామంది గర్విష్ఠులుగా లేకపోతే వాళ్ళు మారకుండా అంటే ఎన్ని చెప్పినప్పటికి కూడా వారు మారు మనసు పొందకుండా ఉంటున్నారంటే, దేవుని వాక్యము వారిలోనికి వెళ్ళలేదు. ఈరోజు దేవుని వాక్యము వారిలోనికి వెళ్ళనప్పుడు వారిలో మార్పు రాదు. ఎన్ని చెప్పినప్పటికి కూడా వాళ్ళు దేవుని యందలి భయభక్తులుగా ఉండలేరు. వాళ్ళు మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళు అవ్వాలని ప్రయత్నం చేస్తా ఉంటారు. అనేక విధాలుగా ప్రయత్నం చేస్తారు. ఎలా మనము గొప్పవాళ్ళనిపించుకోవాలి, అందరిలో నేనే గొప్పవాడిని అనిపించుకోవాలి అని వాళ్ళ ప్రయత్నము వాళ్ళు కొనసాగిస్తుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వారిని ఎప్పుడు ఆయన గొప్ప చేయడు. ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనము ఒక మంచి పని పని ప పనిచేసేటువంటి వారిగా, లేకపోతే ఒక మంచి పాత్రగా, లేకపోతే ఒక మందిరంలో ఒక మంచి పనివాడిగా, లేకపోతే నమ్మకమైనటువంటి దాసుడుగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని గమనించినప్పుడు కూడా దావీదు గురించి ఆయన సాక్ష్యమిస్తూ చిత్తానుసారమైన దేవుని యొక్క మాటను వినేటువంటి వ్యక్తిగా ఆ మనస్సు గల ఒకడిని మంచి మనస్సు ఈరోజు ఆ మనసు మనం కలిగుండాలి. ఎందుకంటే దేవుడు జూసేది మన మనస్సును. ఆ దేవుని వాక్య ప్రకారంగా మరి ఒబే చేసేటువంటి మనసు ఉందా లేదా? మనము విధేయత చూపించగలుగుతున్నామా లేదా? అని దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. అందుకోసం ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఆహ్, అతన్ని అధిపతిగా నియమించడానికి ఇష్టపడ్డాడు. అంటే మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఒక అధిపతిగా, ఒక నాయకుడుగా ఆయన నియమిస్తాడు. మంచి క్వాలిటీస్ లేకపోతే దేవుడు వాళ్ళని నాయకులుగా ఆయన నియమించడు. ఇది మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. మనందరికి తెలిసిన వాక్యాలే. అయినప్పటికీ మనం దాని యొక్క లోతైనటువంటి మర్మాలు తెలుసుకొని, మనం గూడా మంచి నాయకులుగా ఉండాలి. లేకపోతే అనేక మందిలో మనం దీవెనకరంగా ఉండాలి. అనేక మందిలో ఒక గొప్ప జనముగా లేకపోతే ఒక గొప్ప సాక్ష్యం సంపాదించుకోవాలి అని మన ప్రయత్నంలో మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అందునిమిత్తమే ఈరోజు మనము ఆ గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. కానీ దేవుడంటున్నాడు, దేవుడిచ్చే సాక్ష్యము ఎప్పుడు గూడా నిలబడిపోతుంది. మరొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. సొలొమోను గురించి చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము
7వ వచనం మనం గమనించినప్పుడు, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అంటున్నాడు. ఇక్కడ సొలొమోను గురించి మనం గమనించినప్పుడు మరి తండ్రి అయినటువంటి దావీదు కంటే గూడా నేను అంత జ్ఞానం కలిగిన వాడిని కాదు. నేను చిన్న బాలుడిని గదా! నాకు బుద్ధి లేదు. నా బుద్ధి చాలదు అని తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు మరి సొలొమోను, సొలొమోను దృష్టిలో చాలా చిన్నవాడిగా అతను ఫీల్ అవుతున్నాడు. కాబట్టి అతనికి ఒకవేళ జ్ఞానం ఉండొచ్చేమో కానీ, అయినప్పటికి కూడా ఆయన తగ్గించుకుంటూ నేను బాలుడిని గదా! నాకేమొచ్చయ్యా? నాకు సరిగ్గా బుద్ధి గూడా లేదు గదా! అని అంటున్నప్పుడు దేవుడు మరి సొలొమోను గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 3 అధ్యాయము 12 వచనం. దాని కింద వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి, వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. ఎందుకంటే సొలొమోను అడుగుతాడు దేవుడిని, అయ్యా నాకది ఇవ్వవయ్యా, నాకు బుద్ధి ఇవ్వు. నాకు బుద్ధి తక్కువగా ఉంది, జ్ఞానం తక్కువగా ఉంది, నాకివ్వు అన్నప్పుడు ఆయన బుద్ధి, వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. ఎంత గొప్ప సాక్ష్యమండి. ఇక్కడ ఈ 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, 7వ వచనాన్ని, 7వ వచనాన్ని గమనించినప్పుడు, ఆ తర్వాత మనం చూస్తే ఈ 12వ వచనంలో ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకుంటున్నాడు. అంటే తగ్గించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తనను తాను తగ్గించుకుని వారు హెచ్చింపబడును అన్న రీతిగా మరి సొలొమోను, అయ్యా నాకు బుద్ధి, జ్ఞానం లేదయ్యా అన్నప్పుడు దేవుడు మంచి బుద్ధి, జ్ఞానము దేవుడిచ్చాడు. ఈరోజు మనకు గూడా ఒక పని చేయాలంటే మనకు జ్ఞానం అవసరం. మనకు బుద్ధి అవసరం. ఒకవేళ అది లేకపోతే మనము ఒక, ఒక ప్రోగ్రామ్‌ని మనం నడిపించలేము. లేకపోతే మన కుటుంబాన్ని మనం నడిపించుకోలేము. లేకపోతే మన ఉద్యోగం గూడా మనం సక్రమంగా చేయలేము. ఈరోజు బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. మనం దేవుడిని అడగాలి. అయ్యా మాకు బుద్ధి దయచేయి ప్రభువా! నాకు జ్ఞానం ఇవ్వు నాయనా! నేను ఏ విధంగా నా కుటుంబాన్ని నడిపించాలి? నేను ఎలా మరి నాకంటే ఉన్నతమైనటువంటి వారితో నేను మాట్లాడాలి? నాకు జ్ఞానము, బుద్ధి లేదు కదా! అన్నప్పుడు దేవుడు ఇక్కడ మనం చూస్తే సొలొమోనుకి ఆయన బుద్ధి, అదే విధంగా వివేచన కలిగిన హృదయము దేవుడిచ్చి, అంత మాత్రమే కాదండి. ఎంత గొప్ప దీవెన మనం చూస్తే, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు గూడా లేడు. ఇక మీదట కూడా నీ వంటి వాడు ఉండడు అనే గొప్ప సాక్ష్యాన్ని మరి సొలొమోను సంపాదించుకోలేదా? దేవుని దృష్టిలో సొలొమోను ఒక మంచి జ్ఞానిగా ఆయన ఒక నియమించబడ్డాడు. ఈరోజు మనుష్యులు ఒకవేళ మనల్ని చూసి ఒరే జ్ఞానహీనులు అనొచ్చేమో కానీ, దేవుని దృష్టిలో నీవు గొప్ప జ్ఞానిగా ఆయన నిన్ను వాడుకుంటాడు. ఈరోజు మనం చూస్తున్నప్పుడు దేవుడు కొంతమందినే ఆయన తన సేవలో వాడుకుంటూ ఉంటాడు. నేను మొన్న చెన్నైకెళ్ళినప్పుడు గూడా ఒక ఇద్దరు యవ్వనస్తులు ముందు రోజు అంటే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 6-9 చర్చ్ గాబట్టి, ముందు రోజు నైటొచ్చి అందరూ వాటిని సిద్ధపరుచుకుంటారు. అది అలవాటు వాళ్ళకి. అదే క్రమంలో వారు ముందు రోజు నేను పాస్టర్ గారితో మేము కలిసున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతోటి, ఆ సమయంలో వాళ్ళ యొక్క య సంఘ యవ్వనస్తులు ఒక ఇద్దరు పిల్లలు మాత్రమే వచ్చారక్కడికి. వాళ్ళొచ్చి చక్కగా మొత్తం మైక్ సెట్ జేసుకుంటున్నారు, చాపలేస్తున్నారు, ఇంకా ఏవైతే కొంత అనీవెన్‌గా ఉన్నాయో అవన్నీ గూడా మంచిగా పెడుతున్నారు. అవన్నీ గూడా గమనిస్తున్నప్పుడు నాకనిపిచ్చింది, దేవుడు కొందరినే ఇలా ఉపయోగించుకుంటాడేమో అనిపిచ్చింది. తర్వాత ఇంకొంతసేపటికి స్త్రీల సమాజం వారొచ్చారు. వారు గూడా వచ్చి రేపు ఉదయం ఏం పాటలు పాడాలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలవన్నీ గూడా. దేవుని సంఘాన్ని ప్రేమించేవారు, దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవుని పరిచర్య చేయాలని ఇష్టపడతారు. కొందరు అలా ఉండరు. కొందరు ఆ సమయానికొచ్చి, ఆ సమయంలోనే వారు పనిజేసి, అందరిలో నేను గొప్ప అనిపించుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొందరుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు, వాళ్ళిద్దరూ గూడా ఆ యవ్వనస్తులు మళ్ళీ ఉదయాన్నే నేను వచ్చినప్పుడు చూస్తే, వాళ్ళు మళ్ళీ 6:00 అలా వచ్చి కూర్చొని ఒకరేమో కీబోర్డ్ వాయిస్తున్నారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఎంత గొప్ప ఆలోచన, మరి అదే విధంగా జ్ఞానము దేవుడు ఈ బిడ్డకిచ్చాడు. సంఘాన్ని చక్కబెడుతున్నాడు. అదే సమయంలో వాడు చక్కగా ఒక మంచి స్కిల్ ఆ అబ్బాయికి గూడా దేవుడిచ్చాడు. ఈరోజు మనం గూడా ఒక ఆశ మనలో ఉండాలి. నేను గూడా దేవుని పరిచర్య చేయాలి. దేవుని కొరకు నేను ఏదో ఒకటి ప్రయాసపడాలి అనేటువంటి మంచి ఆలోచన నీకున్నప్పుడు దేవుడు మార్గం సరళం చేస్తాడు.
ఇప్పుడు సొలొమోన్ అంటున్నాడు, నాకు బుద్ధి, జ్ఞానం లేదంటే, ఆయన బుద్ధి, వివేచన, జ్ఞానం ఇచ్చి ఒక మాట అంటున్నాడు. నీ వంటి వాడు ఇంక ఉండడు. నీ పూర్వీకుల్లో గూడా లేడు. రాబోయేటువంటి వారిలో గూడా ఉండడంటున్నారు. అయితే దానికి కారణం ఏంటి? సొలొమోన్‌లో ఆ మంచి జ్ఞానము, ఆ తగ్గింపు జీవితముంది. ఈరోజు మనలో ఆ తగ్గింపు జీవితముందా? ఆలోచించాలి ఒకసారి. కనుక మనకై మనం అనుకోవడం అనేది గొప్ప కాదు గానీ, మన గురించి దేవుడు సాక్ష్యము ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాడు? రేపు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి చేరినప్పుడు, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారు మన గురించి సాక్ష్యం ఎంత మాత్రం ఇవ్వగలడు? అనేది ఆలోచించాలి. ఈ లోకంలో మనల్ని ఆహ్, మనము ఈ లోక ప్రజలు మనల్ని పొగడాలని, ఆ పొగడ్తల కోసం మనము రకరకాలుగా వారితో మాట్లాడడం గావచ్చు, రకరకాలుగా వాళ్ళ ముందు మనం చేసేటువంటి ప్రతి పని గావచ్చు, కొంతవరకే వాళ్ళు మనల్ని పొగుడుతారు. ఆ తర్వాత ఏదైనా చిన్న పొరపాటు జరిగితే, మన పొగడ్తలన్నీ గూడా తిట్లుగా మారిపోతాయి. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం అంతే. మనం వారికి సహాయం చేసినప్పుడు మాత్రమే వారికి మంచి వాళ్ళుగా కనబడతాం. సహాయం చేయకపోతే వెంటనే మనల్ని వాళ్ళు చెడ్డవాళ్ళనేస్తారు. అటువంటి స్వభావం. కానీ మన దేవుడు అలా కాదు. మన దేవుడు మనం బలహీనులుగా ఉన్నప్పటికి కూడా మనల్ని ఆయన బలపరుస్తాడు. కాబట్టి సొలొమోను గురించి సాక్ష్యమిస్తూ, నీవు నీళ్ళ వంటి వాడికి ఉండడు అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మరొక వ్యక్తిని చూద్దాము. బాప్తిస్మమిచ్చే యోహాను చూద్దాము. ఒకసారి లూకాసు వార్త 3 అధ్యాయంలో మనం ఆ వాక్య భాగాన్ని గమనించొచ్చు. లూకాసు వార్త 3 అధ్యాయం 16 వచనం చదవండి ఒకసారి. యెహోవా, నేను నీళ్ళలో నీకు బాప్తిసము ఇచ్చుచున్నాను. యోహాను, నేను నీళ్ళలో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. ఈ మాట మీరు గమనించినప్పుడు ఇక్కడ యోహాను మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే తగ్గించుకుంటున్నాడు. నేను ఆయన చెప్పుల వారును విప్పుటకు గూడా నేను పాత్రుడను కాను. తగ్గింపు జీవితం. ఎంత గొప్ప వ్యక్తి అంటే దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని ఆయన సరళం చేస్తున్నాడు. అటువంటి ఒక మంచి పని దేవుడు ఆయనకిచ్చాడు. అందుకోసమే యేసుక్రీస్తు కంటే ముందుగానే ఇక్కడ జన్మించి, అదే సమయంలో ఒక మంచి పాత్రగా ఆయన వాడబడుతున్నాడు. ఒక మంచి ఒక మార్గము సరళం జేయడానికి ఆయన వాడబడుతున్నాడు. అటువంటి యోహాను అంటున్నాడు, నేను ఆయన నా వెనక వస్తున్నాడు ఆయన. ఆయన గొప్పవాడు. కనీసము ఆయన చెప్పులు వారును విప్పుటకు గూడా నేను పాత్రుడను కాను అని అంతగా తగ్గించుకొని మరి ఈరోజు యోహాను మాట్లాడుతున్నాడు. అటువంటి యోహాను అంత తగ్గించుకొని మాట్లాడుతున్న సమయంలో మరి దేవుడు ఇస్తున్న సాక్ష్యాన్ని ఒకసారి మనం గమనిస్తే లూకా సువార్త 1 అధ్యాయము 14 వచనం చదివినట్లయితే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను, మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. చూసారండి? పుట్టినది మొదలుకొనే మొట్టమొదట్లోనే ఆయన గర్భంలో నుంచి ఆయన పుట్టినది మొదలుకొని, ఎప్పుడైతే ఆయన గర్భంలో నుంచి బయటకొచ్చి ఆయన ఈ లోకంలో పుట్టాడో, అప్పటి నుంచి గూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడయ్యాడండి. ఎలా అయ్యాడు? కేవలం అతని యొక్క ప్రవర్తన. అతను ఎలా గొప్పవాడయ్యాడు దేవుని దృష్టికి? ద్రాక్షరసము, మద్యము ఏది గూడా తాగక, దేవునికి వ్యతిరేకమైనవి ఏ కార్యక్రమాలు చేయకుండా. ఈరోజు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తా మరి దేవుని దృష్టిలో ఎలా గొప్పవాళ్ళవుతాం? నిన్ను నువ్వు తగ్గించుకోవయ్యా అంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నప్పుడు నువ్వెలా దేవుని దృష్టిలో గొప్పవాడవుతావు? కాబట్టి దేవుడంటున్న మాటలు మనము ఆజ్ఞలో గైకొనేటువంటి పరిస్థితిలో ఉండాలి. దేవుడు మనకు ఏమని బోధిస్తున్నాడు? ఎలా మనం జీవించాలి? ఎలా మనం తగ్గించుకొని బ్రతకాలి? అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నేనెప్పుడు కూడా నా జీవితంలో అనుకోలేదు మనం ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి, మరొక రాష్ట్రానికి వెళ్లి వాక్యం చెప్పే పరిస్థితి వస్తదని. దేవుడు ఆ మార్గం సరళం చేస్తాడు. ఆయన మనల్ని నమ్ముకొని జీవించినప్పుడు. ఆయన పని మనకిచ్చినటువంటి పనిని నమ్మకంగా చేస్తున్నప్పుడు ఆయన ఏ స్థానంకైనా తీసుకెళ్తాడు. ఆయన గొప్ప చేస్తేనే మనం గొప్పవారిగా ఉండగలుగుతాం. ఆయన మనుషులు మనల్ని గొప్ప చేస్తే ఆ గొప్పతనం ఎక్కువ కాలం ఉండదు. దేవుని దృష్టిలో మనం పడాలి. దేవుడు మనల్ని అంగీకరించాలి. ఆయన సేవకు మనల్ని ఉపయోగించుకోవడానికి ఆయన ఇష్టపడాలి. అలా ఎప్పుడొస్తుంది? ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా అనిపించుకోవాలి. నమ్మకస్తుడుగా, సాత్వికుడుగా,
అదేవిధంగా దేవుని దృష్టిలో దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చేయకుండా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు. అలా నింపినప్పుడు దేవుడే మనకంటే ముందుగా ఆయన మార్గం సరళం చేస్తా, మనం ఒకవేళ నోటి మాంద్యం ఉన్నప్పటికీ ఆయన మనకు నోటికి శక్తినిస్తూ, నీ బలహీనతను బలంగా మారుస్తూ ఆయన నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనం బాప్తిస్మిచ్చి యోహాన్ని గమనించినప్పుడు ఎంతగా తగ్గించుకున్నాడో దేవుడు అంతగా హెచ్చించి పరిశుద్ధాత్మతో ఆయన నింపినట్టుగా మనం చూస్తున్నాం. అదే చూడండి, మత్తయి సువార్త 11లో కూడా ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా, అటువంటి వాడు ఇంకా పుట్టలేదు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహానుకు దేవుడు గొప్ప స్థానం ఇచ్చాడు. ఎందుకంటే చాలా తగ్గించుకున్నాడు. నేను ముందొచ్చాను గదా! నేనే అందరికి బోధిస్తున్నాను గదా! ఆయన గురించి సర్వలోకానికి వెళ్లి సువార్త చెప్తున్నాను గదా! కాబట్టి ఆయన గురించి ఆయన మార్గం సరళం చేస్తున్నాను గదా! నేను గొప్పోడని చెప్పుకోలేదక్కడ. కనుక దేవుడు ఎప్పుడు గూడా మన హృదయ అంతరంగం ఆయనకు తెలుసు కాబట్టి, ఆ విధంగానే దేవుడు మనల్ని గూడా దీవిస్తాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. చివరిగా ఇంకొకరిని పరిచయం చేసి నేను ముగిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయము 12, 13 మనం చదివినట్లయితే, ఇక్కడ మనం ఇద్దరిని చూస్తున్నాము. వారు మనకు 2 మార్లు, అంటే మనం ఇంకా 11వ వచనం చూస్తే, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ప్రార్థన మనం విన్నట్లయితే చూడండక్కడ పరిసయ్యుడు నిలువబడి ఏమంటున్నాడంటే, నేను చోరులను, అన్యాయస్తులను కాదు, వ్యభిచారులైనటువంటి ఇతరుల వల్ల నేను లేను. అదే సమయంలో కింద చూస్తే మనము వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను ఇస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? పరిసయ్యుడు. అంటే తన గురించి తను గొప్పగా చెప్పుకుంటున్నాడు. అంటే ఎందుకని దీనిని రాయించాడు దేవుడంటే, ఇలాంటి ప్రార్థనలు కూడా ఈరోజు మనం వింటున్నాం. ప్రార్థనలోనే అన్నీ జెప్పేస్తారు. వాళ్ళేం జేశారు, నేనేం జేశాము, నేను వాళ్ళకది ఇచ్చాను, నేను గొప్పవాడిని. అంటే తనకై తానే, పరిసయ్యుడు తనకంటే తానే గొప్పవాడనుకుంటున్నాడు. అన్నీ గొప్ప చెప్తున్నాడు. కానీ దేవునికి తెలీదా ఎవరు గొప్పవాడని? అదే సుంకరి ఏమంటున్నాడు? సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కనులెత్తి చూసి, కనులెత్తికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. పాపినైన నన్ను కరుణించుమని పలికెను. గమనించారా మాట? ఒకటే అతను మాట్లాడిన మాట. అయ్యా, నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు నాయనా. నేను గొప్పవాడిని కాదు. ఒకవేళ ఈ యొక్క సుంకరిలో ఒకవేళ గొప్పతనం ఉండొచ్చేమో కానీ, అది అక్కడ ఆయన వ్యక్తపరచడం లేదు. దేవుని దగ్గర తగ్గించుకున్నటువంటి స్థితి నీకుండాలి. ఈరోజు పరిసయ్యుడు అంటున్న మాట మనం గమనించినప్పుడు అందరితో పోలుస్తున్నాడు. నేను వాళ్ళలాగా వ్యభిచారులను గాదు, వీళ్ళలాగా నేను అన్యాయస్తుడిని గాదు, అతనిలాగా నేను దొంగని గాదు, చోరుని గాదు. నేను ఎప్పుడు గూడా 2 మార్లు ఉపవాసం ఉంటాను. నేను 10వ వంతు కూడా నీకిస్తున్నాను. ఏమండి, 10వ వంతు కూడా ఇస్తున్నాడంట. ఉపవాసం ఉంటున్నాడంట. ఈ వాక్యాన్ని మనం బాగా వినాలిప్పుడు. ఉపవాసం ఉండేవాళ్ళు, 10వ వంతు ఇచ్చేవాళ్ళు మంచిదే. కానీ నీ హృదయం ఎలాంటిది? ఆలోచించాలి. నీ హృదయము దేవునికి దగ్గరగా లేనప్పుడు, ఈరోజు పరిసయ్యుడు అంతగా ప్రార్థన చేసినప్పటికీ, సుంకరి చేసిన ప్రార్థన ఎలాంటిది? ఆ ప్రార్థన మనం గమనించినప్పుడు ఆయన రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా నేను పాపినయ్యా నన్ను కరుణించుము అన్నప్పుడు, వెంటనే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మరి అన్ని గొప్ప కార్యాలు చేశారే! కాబట్టి ఈరోజు మనం గూడా ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. ఒకవేళ మనం గూడా పరిసయ్యుడిలాగా ఇన్ని కార్యక్రమాలు చేస్తా, మన హృదయాన్ని దేవుడికివ్వకుండా, మనకై మనం తగ్గించుకోకుండా, మనం గర్వం కలిగి జీవించినట్లయితే, మనం నీతిమంతులుగా తీర్చబడతామా? ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోద్ది మనకు. ఈ ఎగ్జాంపుల్ మనం గమనించినప్పుడు, దేవుడు మనకు ఏం కోరుకుంటున్నాడు? తగ్గింపు జీవితాన్ని కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించిన భక్తులందరిలో మనం గమనిస్తే, అందరూ గూడా, మనం చూసిన వారందరూ గూడా తగ్గించుకున్నారు గాబట్టే హెచ్చింపబడ్డారు. మోషే గారిని మనం చూసాము. దావీదు గారిని మనం చూసాము. సొలొమోను గారిని మనం చూసాము. బాప్తిస్మిచ్చి యోహాను చూసాము. సుంకరిని గూడా మనం గమనించినప్పుడు, వీళ్ళందరూ గూడా వాళ్ళకే వాళ్ళు తగ్గించుకుంటున్న సమయంలో, దేవుడు వారిని బలపరుస్తూ, అందరి ముందు గూడా వాళ్ళని ఘనపరుస్తూ, వారిని ఈరోజు హెచ్చించి, ఈరోజు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి లిఖించాడంటే, మరి దేవునికి వాళ్ళు గొప్ప ఆహ్,
పాత్రలుగా వాళ్ళు వాడబడ్డారు. ఈరోజు మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? ఈరోజు మనము దేవుని పరిచర్య చేస్తున్నటువంటి మనము, దేవుడు మనం చేసేటువంటి పరిచర్య దేవునికి అనుకూలంగా ఉందా లేదా? మనం ఎన్నైనా ఇవ్వచ్చు. ఆఖరికి మనం చూస్తే పరిసయ్యుడు 10వ వంతు కూడా ఇచ్చాడంట. అదే సమయంలో పరిసయ్యుడు ఉపవాసం ఉంటున్నాడంట వారానికి 2 సార్లు, ఒకసారి కాదు. అయినప్పటికీ దేవుడు అతన్ని ఎందుకు నీతిమంతుడిని తీర్చలేదు? ఆయనకు కావాల్సింది మనుషులకు కనిపించేవి కాదు. నీ హృదయ అంతరంగం ఆయనకు కావాలి. నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ హృదయ అంతరంగంలో భయము, భక్తి ఎంతవరకు ఉంటుందది? ఎంతవరకు ఉండగలుగుతుంది? ఊరినే ఈ మందిరంలో ఉన్నంత సేపు మాత్రమే ఉంటుందా? ఆ మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే నువ్వు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే సమాజంలో ఉన్నప్పుడు, ఉద్యోగ స్థలంలో ఉన్నప్పుడు అదే దాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా లేదా? కొనసాగించకుండా అక్కడొక విధంగా, ఇక్కడొక విధంగా ఉంటూ అందరి దృష్టిలో గొప్పవాడు అనిపించుకోవాలని నిన్ను నువ్వే వ్యక్తపరుచుకున్నట్లయితే నువ్వెలా గొప్పవాడవుతావు? వాక్యం అంటున్నమాట, తనను తాను తగ్గించుకునే వారు హెచ్చింపబడతారు. ఈరోజు వీళ్ళందరూ కూడా తగ్గించుకున్నారు కాబట్టి, ఈరోజు హెచ్చింపబడ్డారు. అందుకే ఈరోజు మన అంశం గూడా, నీవు దేవుని దృష్టిలో నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈరోజు మనందరం ఆలోచించుకోవాలి. ఈరోజు మన గురించి ఇక్కడ మనుషులు కావచ్చు, ఈరోజు నేను మిమ్మల్ని పొగడొచ్చు. కానీ దేవుని దృష్టిలో మరి మనల్ని ఆయన ఏమనుకుంటున్నాడు? అందుకే నేను ఆ బాబుకి చెప్పాను చెన్నైలో, "నువ్వు క్యాషియో వాయించే అబ్బాయికి" వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మొచ్చి నాకు చెప్పారు. "ఇదిగో ఈ బాబు మా బాబు సార్" అని చెప్పినప్పుడు, "మా దేవుడు అందరిని తన పనిలో ఉపయోగించుకోడు. ఈరోజు నీ కుమారుడిని దేవుడు తన పనిలో ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి, నీ దేవుడు నీ బిడ్డను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇంకా నమ్మకంగా చేయమను ఆ బాబుని." నిన్న నైట్ నేను గమనించాను. దేవుని పరిచర్య ముందుగా వచ్చి అన్ని చేస్తున్నాడు. ఇంకా నమ్మకంగా చేయమను. దేవుడు ఆ బిడ్డని ఇంకా మంచి గొప్ప స్థానం ఇస్తాడు అని చెప్పాను. ఈరోజు మనం గూడా దేవుని పని నమ్మకంగా చేసినప్పుడు, దేవుడు మనల్ని సాత్వికుడుగా ఆయన దీవిస్తాడు. మనలాంటి వారు తర్వాత తరంలో గూడా ఉండకుండా ఉండే విధంగా మనల్ని ఆయన దేవుడు దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. ఆమేన్. వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మనం దేవుని దృష్టికి ఏమై ఉన్నాము అని దేవుడు మరొకసారి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. మనిషి మీకు సాత్వికుడిగా కానొస్తూ ఉంటున్నాడు. సుంకరి యథార్థంగా తన యొక్క జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు దావీదు తను ఎంతగానో తగ్గించుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు మనం దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? మనం హెచ్చించుకున్నట్లయితే మనం తగ్గించబడతాము. మనం తగ్గించుకున్నట్లయితే దేవుడే నీ గురించి, మనకు ఆత్మీయ జీవితం గురించి సాక్ష్యం ఇస్తాడని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇటు వాక్యము మన హృదయంలో నూరంతలుగా ఫలించలాగున. వినీలా సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వందనాలు సిస్టర్ గారు. వాక్య ఫలింపు నిమిత్తము ప్రార్థన చేయండి. ఓకే బ్రదర్, ప్రార్థించుకుందామండి. స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా గడిచిన దినమంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా ఉంచిన తండ్రి, ఈ సమయం ముందు నా తండ్రి ఇదిగో నీ సన్నిధానములైనా మేము చేరి నీ పాదాలు చెందనైనా నీ వాక్యం వినుటకు నాయన మాకు ఇచ్చినటువంటి నాన్ని ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతమంది అయితే నా తండ్రి ఈ సమయాన్ని చూడలేక నాయన గతించిపోయి ఉంటారు నా తండ్రి, మీరైతే మాకు ఈ సమయాన్ని ఇచ్చారు. సద్వినియోగం చేసుకునేటువంటి మంచి మనసుని ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన నీ వాక్యం నా తండ్రి ఎంతో అమూల్యమైనది. ఎక్కడ ఏ పొల్లైనను తప్పిపోదు నా తండ్రి. ఆ వాక్యానుసారంగా మేము నడుచుకునేటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం చేయండి నా తండ్రి. ఎదుగు నా తండ్రి ఏదైతే నా తండ్రి నాయన నీ దాసుడు బోధించి ఉన్నాడు నా తండ్రి, నాయన ప్రతి ఒక్క మాట నా తండ్రి నాయన తెలిసినటువంటి వాటి నా తండ్రి మేము నెమరవేసుకుంటుండగా నా తండ్రి సహాయం చేయండి. వాక్యానుసారంగా నాయన జీవించేటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. నాయన ఇదిగో తండ్రి అనేక మందిని నాయన ఇదిగో నా తండ్రి నాయన దాసుడు చూపించగలిగారు నా తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి నాయన ఎంతో మంది నా తండ్రి తగ్గింపు జీవితాల్లో నాయన ఇదిగో నా తండ్రి మాకు సాదృశ్యంగా ఉంటుండగా నా తండ్రి వాటిని మేము నా తండ్రి నెమర వేసుకుంటున్నా తండ్రి నాయన ఆ విధంగా జీవించేటువంటి కృపను మాకు దయచేయమని
అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి నాయన. ఎదుగో నా తండ్రి, మా నాయన మా తండ్రి, మా తలంపులు నా తండ్రి మీ తలంపులు వంటివి కావు నా తండ్రి. వ్యర్థమైనటువంటి తలంపులు మేము నా తండ్రి, వ్యర్థమైనటువంటి ఆలోచనలు మేము ఆలోచించుండగా నా తండ్రి, వాటిని మా మనసులో నుంచి తీసివేయమని కూడా అడుగుచున్నాం నా తండ్రి. నీ వాక్యానుసారంగా నడిచేటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాం నాయన. సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి, ఎంతో మంది నా తండ్రి తగ్గింపు జీవితంలో నా తండ్రి, ఇదిగో నా తండ్రి మోషేని వాడుకున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నాయన, నోటి మాంద్యమ గలవాడు నా తండ్రి, ఆయనను నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలను నా తండ్రి నడిపించేందుకు వంటి కృపను నీవు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా తండ్రి సొలొమోనుకు నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి బాలుడైనను నా తండ్రి అబడను రాజుగా చేసి నా తండ్రి నాయన జనాంగా నడిపించుటకు నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి మహాజ్ఞానిగా నాయన చేసిన విధానం బట్టి కూడా నీకు వందనాలు. ఇలా ఎంతో మంది నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉండగా నా తండ్రి మేము చదువుచున్నప్పుడు అది గ్రహించి జ్ఞానమున మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అదేవిధంగా మా జీవితాల్లో నా తండ్రి మేము నా తండ్రి తగ్గింపు స్వభావం కలిగి నాయన నీ చిత్తానుసారంగా మేము జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చెప్పినటువంటి నాయన అన్నని జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. నాయన జ్ఞానం ఇవ్వండి, ఇంకా నా తండ్రి ఇంకా బోధించగలిగినటువంటి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన ఇదిగో ఎంతో లోతైనటువంటి మర్మాలు నా తండ్రి నాయన నీ బిడ్డకి నాయన నీవు దయచేసి నా తండ్రి నీ బిడ్డ ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడుతున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. సహాయము దయచేయండి, ఇంకా నీ సేవలు విరివిగా వాడబడులాగా సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. ఇది తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబాన్ని నడిపించడంలో నా తండ్రి నాయన నీ యొక్క నా తండ్రి బిడ్డలు నడిపించడంలో నా తండ్రి అన్నకు కావాల్సినటువంటి జ్ఞానము నీవు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి. ఉద్యోగ విషయంలో కూడా నా తండ్రి నీవే తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ సేవలో ఇంకా నా తండ్రి ఎంతో మందిని నా తండ్రి నాయన ఒక దగ్గరికి చేరుస్తున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు నా తండ్రి. చేయించినటువంటి కార్యక్రమాల్లో కూడా నీవే సహాయం దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. చెప్పిన వాక్యాన్ని బట్టి నా తండ్రి మా హృదయాన్ని మేము పరిశీలించుకొని కేవలం వినువారు మాత్రమే కాకుండా నా తండ్రి మా జీవితాలను మేము సరి చేసుకున్నటువంటి జ్ఞానమును మాకు దయచేయమని వేడుకొంచు నా తండ్రి. చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా నా తండ్రి వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకొంచు. నేను చేసిన ఈ ప్రాంతాల్లో ఏమైనా తప్పులు ఉంటే దయతో మన్నించమని మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.